పేదల సొంతింటి కల నెరవేర్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. ఒంగోలు పరిధిలోని రాజీవ్ గృహాల దగ్గర టిడ్కో ఇళ్ల పనులను నేడు ఎమ్మెల్యే దామచర్ల పరిశీలించారు. 2018లో 16,157 మందికి G+3 గృహాలకు డబ్బులు కట్టించడం జరిగిందని తెలిపారు. 70% పనులు పూర్తయిన తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలు పూర్తిగా నిర్లక్ష్యం చేసి కొంతమంది గృహాలను రద్దు చేశారని పేర్కొన్నారు. రాజీవ్ గృహ ప్రాంతంలో 6,350 మంది లబ్ధిదారులు నగదు చెల్లించారని, అందులో 4,150 మందికి అక్టోబర్ నాటికి సొంత గృహాలు అందించడం జరుగుతుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. నెల్లూరు శ్రీహరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా అంతర్గత రోడ్లు, సైడు కాలువలు, పార్కుల పనులు ప్రారంభించారని, జూన్ నాటికి ఈ పనులు పూర్తవుతాయన్నారు. కొప్పోలు, చింతల వద్ద ఉన్న గృహాలు కూడా పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, త్వరలో వాటిని కూడా పరిశీలించి లబ్ధిదారులకు అందిస్తామన్నారు. 2,000కు పైగా పేర్లు రద్దు చేశారని, వాటికి సంబంధించిన బేస్మెంట్ కూడా వేసి ఉన్నాయని, ముఖ్యమంత్రితో మాట్లాడి అనుమతులు తీసుకుని అవి కూడా పూర్తి చేసి ఏడాది లోపల పేదలకు అందిస్తామని ఎమ్మెల్యే దామచర్ల హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం టిడ్కో గృహాల లబ్ధిదారుల పేరుతో 7 కోట్ల రూపాయల అప్పు తీసుకుని సొంతానికి వాడుకున్నారని, అవి కూడా చెల్లించడం జరిగిందని, ఒక్క లబ్ధిదారుడికి కూడా బాకీ లేకుండా చేయటం జరిగింది అన్నారు. ఒంగోలు కార్పొరేషన్ ఇన్ఛార్జ్ కమిషనర్ రాంభూపాల్ రెడ్డి, టిడ్కో ఈఈ ఎస్కే మహమ్మద్ రఫీ, ఎల్ఎన్టీ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్టేర్ కేస్ స్టెప్స్ కి యూజ్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారు మ్యాక్సిమం. ఈ గ్రానైట్ యూజ్ చేస్తారు, ఈ బ్లాక్ కలర్ గ్రానైట్. అవుట్ ఆఫ్ 31 బ్లాక్స్ లోని ఏ బ్లాక్ వచ్చేసి మనకి 9 బ్లాక్స్ ఉన్నాయి, అది 300. ఎలాట్ చేసాం మనం. అవును, అక్కడ ఉండవాలి. ఏమైందా అన్నీ సార్ ఈరోజు ఏదైతే పేదవాడి ఇల్లు కళ మనం దాని ఉద్దేశపూర్వకంగా ఆ రోజు 14-18లో మన ఒంగోలులో ఎక్కువ పేదవాళ్ళు ఉన్నారు. దాపి ఎక్కువ పేదవాళ్ళు మన ఒంగోలులో ఎక్కువ మంది ఉన్నారు, సొంత ఇల్లు లేదని చెప్పి ఉద్దేశంతో ఆ రోజు దగ్గర 16,000 ఇల్లుని ఆ రోజు శాంక్షన్ చేయించాం. శాంక్షన్ చేయించి కొప్పోలు దగ్గర ఒక 15 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఆ తర్వాత ఇక్కడికి వచ్చాక ఒక 50 ఎకరాలు అప్పుడు ఎక్వైర్ చేసాం.
ఈ 6,500 హౌసెస్కి దీన్ని చేసుకోవడం జరిగింది. తర్వాత కొప్పోలు దగ్గరే 90 ఎకరాలు ఆ రోజు ల్యాండ్ ఎక్వైర్ చేద్దామని చెప్పేసి దాన్ని అన్నీ కూడా ప్రయత్నాలు చేసే టైంలో ఆ మిగతా 9,000 ఏదైతే ఉందో దాన్ని ఆ రోజు ఎలక్షన్ కోడ్ రావటం అది ఆగిపోవడం జరిగిన తర్వాత ఈ వీటి వరకు ఆ రోజు ఉండే టైంలో ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ ఆ రోజు స్టార్ట్ చేశారు. ఎల్ఎన్టీ వాళ్ళు ఆ రోజు కాంట్రాక్ట్ ఇవ్వటం అక్కడ ఇక్కడ కలిపి ఆ రోజు మొదలుపెట్టడం జరిగింది. అప్పుడు కొన్ని బ్లాకులు ఏదైతే ఇంకా బేస్ ఉందో దాన్ని ఆ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేశారు. మిగతా అన్ని షెల్ అయితే 75% ఆ రోజు కంప్లీట్ చేయడం జరిగింది. కంప్లీట్ చేసిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో ఈ వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత ఎవరిని పట్టించుకోలేదు. అవి అలానే ఉండిపోవడం కూడా జరిగింది, మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనకి ఇప్పుడు వచ్చే లోపలికి మెయిన్గా 4,000 మనకి హౌసెస్ వచ్చే లోపలికి 4,128 ప్రజెంట్ మనకి శాంక్షన్ అయి ఉంది. తర్వాత కొన్ని బ్లాకులు ఏదైతే ఉందో 2,200 బ్లాకులు ఆల్రెడీ ఫౌండేషన్ వేసి ఆగిపోయి ఉన్నాయి. దాన్ని కూడా తప్పకుండా కూడా సీఎం గారితో మాట్లాడి అవి కూడా శాంక్షన్ చేయించి, ఎందుకంటే ల్యాండ్ ఉంది, అన్నీ ఉన్నాయి, బేస్ అయింది కాబట్టి ఈ అయిపోగానే దాన్ని కూడా శాంక్షన్ చేయించుకుంటే ఇంకొక 2,000 మందికి మనం అకామిడేట్ చేసే జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. 2,200 మందికి వస్తుంది. ఒకసారి మనం చూసినప్పుడు ఏంటంటే మనకు అప్లై చేసిన వాళ్ళు దగ్గర 16,157 మంది ఆ రోజు అందరూ కూడా డబ్బులు కట్టడం జరిగింది. దాంట్లో 500 రూపాయలు అనేది అది జీరో లెవెల్ చేశారు, అది ఫ్రీగా ఇస్తున్నారు. ఇప్పుడు 500 రూపాయలు అనేది లేదు, అది ₹1 అని చెప్పేసి అది ఫ్రీగా ఇస్తున్నారు 500 హౌసెస్ అనేది. ఆ తర్వాత మిగతాది 365 స్క్వేర్ ఫీటు దానికి వచ్చేసి 25,000. తర్వాత 430 స్క్వేర్ ఫీట్ వచ్చేసి దానికి 50,000 రూపాయల లెక్కన దాన్ని చేయటం జరిగింది. దానికి చాలామంది కూడా డబ్బులు కట్టారు. దానికి దగ్గర 6,000 చిల్లర మంది దానికి కట్టున్నారు. ఇప్పుడు ఉండేది 4,150 దాకే మనకు హౌసెస్ వస్తున్నాయి. దాంట్లో 2,000 చిల్లర మనకి 500 రూపాయలది పోను, మిగతా ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి మిగతా 2,200 కూడా మనం చేసుకున్నప్పుడు ఎవరైతే డబ్బులు కట్టారో వాళ్ళందరూ కూడా అకామిడేట్ చేయడానికి అవకాశాలు వస్తాయి. పోయినసారి ఎవరైతే కట్టారో వాళ్ళకి కొంతమందికి సైట్ కూడా లేఅవుట్ వేసినప్పుడు అప్పుడు ప్లాట్లు ఇచ్చేటప్పుడు కూడా కొంతమందికి వాళ్ళు అకామిడేట్ చేశారని చెప్తున్నారు. దాన్ని కూడా పర్సూ చేసి దాంట్లో ఎంతమందికి ఇచ్చారు ఏందనేది కూడా దాని మీద కూడా మేము చూస్తాం. మేము ముఖ్యంగా ఈరోజు ఒకసారి ఎట్లా చేస్తున్నారు ఏందనేది మనం ఇన్స్పెక్షన్ చేయడానికి ఒకసారి వచ్చాం. చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. అదేవిధంగా శ్రీహరి ఇన్ఫ్రా అని చెప్పేసి నెల్లూరు వాళ్ళకి 46 కోట్లతోటి, మార్కాపురం ఒక 6 కోట్లు, మంది ఒక 40 కోట్లతోటి మొత్తం అవుట్ సైడ్ ఉండే ఇన్ఫ్రానంతా కూడా మనం క్లియర్ చేసుకునేటట్టు రోడ్స్ వేసేటట్టుగా ఈరోజు వాళ్ళకి సపరేట్గా ఇచ్చారు. వాళ్ళు సిమెంట్ రోడ్లు వేయటం, ఎక్కడికెక్కడ వాటర్ లైన్స్ కానీ అక్కడికి ఇక్కడికి కల్వర్ట్ కానీ, తర్వాత మెయిన్ రోడ్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైతే ఉందో దాన్ని అన్నీ కూడా వీళ్ళకి నెల్లూరు వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చారు. వాళ్ళు కూడా ఫాస్ట్గా చేస్తున్నారు. మ్యాక్సిమం వాళ్ళైతే చెప్పేది జూన్ కల్లా మొత్తం కంప్లీట్ చేసి రోడ్స్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. మన ఎల్ఎన్టీ వాళ్ళు ఆ రోజు ఆగిపోయిన వాళ్ళు ఎల్ఎన్టీ వాళ్ళనే మళ్ళీ ఎల్ఎన్టీ వాళ్ళకే ఇచ్చారు. లోపల అంతా కూడా వాళ్ళు స్టార్ట్ చేశారు. వర్క్ ఫాస్ట్గా జరుగుతూ ఉంది. వాళ్ళైతే మనకి సెప్టెంబర్ కల్లా మొత్తం ఏదైతే ఈరోజు 4,125 అన్నారో దాన్ని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. కాబట్టి ఏదైనా కూడా రేపు దసరాకి అక్టోబర్కి మాత్రం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా దీన్ని ప్రారంభించడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఆ రోజుల్లోనే మనం ఎంతో క్వాలిటీగా పేదవాళ్ళు ఉండే వాళ్ళకి అన్ని విధాలు కూడా సౌకర్యం ఉండేటట్టుగా దీన్ని ఆ రోజు ప్లాన్ చేసి చేయడం జరిగింది. దీంట్లోనే పార్క్స్ వస్తాయి, స్కూల్స్ వస్తాయి, అదేవిధంగా దానికి ఏమేం కావాలి సచివాలయం ఆఫీస్ వస్తుంది. అన్నీ కూడా దగ్గర 6,000 కుటుంబాలు ఇక్కడ ఉంటారు. కాబట్టి ఇది ఒక చిన్న టౌన్షిప్ మాదిరి అవుతుంది. కాబట్టి దీనికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా ఆ రోజు పెట్టుకొనే ఈ ల్యాండ్ ఎక్విజిషన్ కానీ ప్లానింగ్ కానీ వేయటం జరిగిందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరైతే కట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా డబ్బులు కట్టిన వాళ్ళు ఆల్రెడీ తీసుకోకుండా ఆ రోజు గవర్నమెంట్ నుంచి వెనక డబ్బులు తీసుకోకుండా ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తప్పకుండా మీ సొంత కళని నెరవేరుస్తాం. ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా ఈ అక్టోబర్కి అయిపోద్ది. మిగతావి కూడా 2,200 కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దాన్ని కూడా మొదలు పెడితే 1 ఇయర్ లోపల పూర్తిగా ఈ ఏరియా అంతా కూడా దగ్గర 4,120 ప్లస్ 2,200 6,300 చిల్లర
మంది కుటుంబాలు ఇక్కడ నివసించేటట్టుగా దీనికి అన్ని ఏర్పాట్లు అంగులతోటి జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. తొందరలోనే టిట్కోలో ఎవరైతే పెట్టుకొని డబ్బులు కట్టి వాళ్ళంతా కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తారు, 5 సంవత్సరాల పాపం ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళకి మనస్ఫూర్తిగా వాళ్ళకి నా అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా వాళ్ళ సొంత కళని నెరవేరుస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఇంకొకటి పోయినసారి 1924లో ఈ సైకో ప్రభుత్వంలో ఇంకో దుర్మార్గమైన పని చేశారు. వాళ్ళు ఆ టైంలో వీళ్ళంతా పేదవాళ్ళు, సొంత ఇల్లు ఉండాలని చెప్పేసి 25,000, 50,000, ₹1,00,000 అట్లా కట్టుండే వాళ్ళ దగ్గర కూడా బ్యాంకు లోన్ అని చెప్పేసి మళ్ళీ బ్యాంక్ లోన్ తీసుకొని వాళ్ళ చేత నెల ఈఎంఐ ₹1,000 అట్లా కూడా కట్టించుకొని బ్యాంకుల దగ్గర లోన్ తీసుకొని దగ్గర మన దగ్గర అయితే 7 కోట్ల ఎంత వచ్చింది. ఆ 7 కోట్ల డబ్బులు కూడా దీనికి కట్టుబడి వాడకుండా దేనికో మిగతా వాటికి వాడి దాన్ని కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితులు తీసుకొచ్చారు. వాళ్ళు ఒక పక్క చిన్న ఇల్లు అయినా కూడా మన సొంత ఇల్లు ఉంటుందనే ఒక ఆలోచనతో వాళ్ళు 50,000, ₹1,00,000 కడితే దాని లోన్ తోటి నెలకు ₹1,000 లెక్కన వాళ్ళ చేత పీడిచ్చి ఆ బ్యాంక్ వాళ్ళ దగ్గర కట్టించడం జరిగింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత రాగానే మొదటిగా బ్యాంకులకు సంబంధించిన అన్నీ కూడా క్లియర్ చేశారు. బ్యాంకులలో వాళ్ళకి ఎవరైతే కట్టారో లబ్ధిదారులకి బ్యాంకులకి వడ్డీతో సహా మొత్తం బ్యాంకులు క్లియర్ చేసి ₹1 బాకీ లేకుండా లబ్ధిదారులకి చేయటం ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. దీనన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. మేము ఎన్నిసార్లు చెప్పినా కూడా ప్రజలకి అర్థమయ్యేటట్టు ప్రజలు కూడా ఆలోచించే విధంగా ఏది కరెక్ట్గా ఉన్నారా, ఎట్లా జరుగుతుందా అనేది ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా మా కమిషనర్ గారు, ఏఈ గారు, అదేవిధంగా వీళ్ళు ఎల్ఎన్టీ ఇంజనీర్లు కానీ స్టాఫ్ కానీ వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఫాస్ట్గా, అదేవిధంగా ఈ పెయింట్లు కూడా మార్చుతామని చెప్పాం. ఈ పెయింట్లు ఒకటి వేసారు వాళ్ళు పనులు చేయకుండా, ఆ పెయింట్లు కూడా మార్చి నీట్గా రోడ్స్, డ్రైన్స్, ప్లాంటేషను ఇవన్నీ వచ్చిన తర్వాత ఒక మంచి వాతావరణంలో ఈ కాలనీ ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.